వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి టీడీపీలో చేరబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఒక రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, అలాగే నెల్లూరు నియోజకవర్గానికి చెందినటువంటి బీదమస్తాన్ రావు, వీళ్ళిద్దరూ కూడా పార్టీని వీడటం జరిగింది. వీరు టీడీపీలో చేరబోతున్నారనేది ఈ సమాచారం. దీనికి సంబంధించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించడం జరిగింది. కేవలం ప్రజలను పక్కదారి పట్టించడానికి హామీలు అమలు చేయట్లేదు అనేటువంటి అంశాన్ని బయటకు రాకుండా చేయటానికే చంద్రబాబు ఇలాంటి ట్రిక్కులు ప్లే చేస్తూ ఉన్నారని, చంద్రబాబు ఎమ్మెల్యేలను ఎంపీలని కొనటం కొత్త ఏం కాదని 2014 నుంచి 19 మధ్యలో కూడా కొనుగోలు చేయడం జరిగిందని, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. చంద్రబాబు ఒక పెద్ద ఆషాఢభూతి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో పాటుగా చంద్రబాబు నాయుడు తన పార్టీలోకి వచ్చే వాళ్ళు రాజీనామా చేసి రావాలని చెప్తున్నారని, మరి అలాంటప్పుడు విజయవాడలో, విశాఖలో, మాచర్లలో జాయిన్ చేసుకున్నటువంటి మున్సిపల్ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా రాజీనామా చేసే జాయిన్ అయ్యారా, వారెందుకు రాజీనామా చేయలేదు అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళని రాజీనామా చేసి జాయిన్ అవ్వమని చెప్తున్న కారణం ఏంటంటే, వారి స్థానాలలో టీడీపీ తమ వ్యక్తులను పోటీకి నిలబెడుతుంది, సో అందుకనే వీరి చేత రాజీనామాలు చేపిస్తున్నారు అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది.